హోమియోపతి మెటీరియా మెడికాలో హఠాత్తుగా వచ్చే జ్వరాలకు, తీవ్రమైన నొప్పులకు అత్యంత వేగంగా పనిచేసే ఒక అద్భుతమైన మెడిసిన్ గురించి తెలుసా? అదే బెలడోనా. దీనిని డెడ్లీ నైట్ షేడ్ అని కూడా పిలుస్తారు. దీని యొక్క తయారీ విధానం మరియు ముఖ్య లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీని ప్రిపరేషన్ విషయానికి వస్తే, ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్న తాజా బెలడోనా పూర్తి మొక్కను సేకరించి దాని నుండి ఎక్స్ట్రాక్షన్ తీసి హోమియోపతి పద్ధతుల ప్రకారం డైల్యూషన్ అండ్ పొటెంటైజేషన్ ప్రాసెస్ ద్వారా ఈ మెడిసిన్ను తయారు చేస్తారు. ఇది ప్రధానంగా మన నర్వస్ సిస్టమ్ మరియు నర్వస్ సిస్టమ్ అండ్ అక్యూట్ ఇన్ఫ్లమేషన్పై అద్భుతంగా పనిచేస్తుంది. ఇక దీని యొక్క మానసిక లక్షణాలు అంటే మెంటల్ కీనోట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. రోగిలో హఠాత్తుగా తీవ్రమైన ఉత్తేజం మరియు అతి చురుకుదనం కనిపిస్తాయి. సడన్ ఎక్సైట్మెంట్ అండ్ హైపర్ యాక్టివిటీ, విపరీతమైన చిరాకు, కోపం, ఇరిటబిలిటీ అండ్ యాంగర్, జ్వరమున్నప్పుడు తీవ్రమైన అశాంతి, రెస్ట్లెస్నెస్ డ్యూరింగ్ ఫీవర్ ఉంటాయి. జ్వరం తీవ్రత వల్ల మతిభ్రమించడం, భ్రమలు కలగడం అంటే డెలీరియం అండ్ హాలుసినేషన్స్ ఉంటాయి. దీనివల్ల మాటల్లో స్పష్టత లేకుండా చాలా వేగంగా, కన్ఫ్యూజ్డ్గా మాట్లాడుతుంటారు. ర్యాపిడ్ కన్ఫ్యూజ్డ్ స్పీచ్, మనసులో తెలియని భయం, ఆందోళనతో పాటు నిద్రలో భయంకరమైన కలలు వస్తాయి. ఫియర్, యాంగ్జైటీ అండ్ ఫియర్ఫుల్ డ్రీమ్స్. అంతేకాదు, వీరు శబ్దాలు, వెలుతురు మరియు తాకడాన్ని అస్సలు భరించలేరు. సెన్సిటివ్ టు నాయిస్, లైట్ అండ్ టచ్. దీని యొక్క శారీరక లక్షణాలు అంటే ఫిజికల్ కీనోట్స్ గమనిస్తే, విపరీతమైన మంటతో కూడిన తీవ్రమైన జ్వరం రావడం, హై ఫీవర్ విత్ బర్నింగ్ హీట్, ముఖం మొత్తం ఎర్రగా కందిపోయినట్లు అవడం, రెడ్ ఫ్లష్డ్ ఫేస్, తల నరాలన్నీ కొట్టుకుంటున్నట్లు వచ్చే తీవ్రమైన తలనొప్పి, థ్రాబింగ్ హెడేక్, కంటిపాపలు పెద్దవి అవడం, డైలేటెడ్ ప్యూపిల్స్, కళ్ళు ఎర్రబడి సెన్సిటివ్గా మారడం, రెడ్ సెన్సిటివ్ ఐస్, చెవి నొప్పి, చెవివాపు, ఇయర్ పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్ మరియు గొంతు ఎర్రబడి వాచిపోవడం, రెడ్ స్వోలెన్ థ్రోట్, చర్మం వేడిగా, పొడిగా మారడం, హాట్ డ్రై స్కిన్ మరియు శరీరం రజల్స్ ఇవ్వడం లేదా ఫిట్స్లాగా రావడం, కన్వల్షన్స్ అండ్ ట్విచింగ్ దీని ప్రధాన శారీరక గుర్తులు. దీని మొడాలిటీస్ గమనిస్తే, వర్స్ ఫ్రమ్ సమస్యలు ఎక్కువయ్యే పరిస్థితులు, వేడి వాతావరణం, హీట్, ప్రకాశవంతమైన వెలుతురు, బ్రైట్ లైట్, శబ్దాలు, నాయిస్, కదలికలు, మోషన్ మరియు మధ్యాహ్నం లేదా రాత్రి సమయాల్లో సమస్యలు పెరుగుతాయి. బెటర్ ఫ్రమ్ అంటే ఉపశమనం కలిగించే పరిస్థితులు, పూర్తి విశ్రాంతి, రెస్ట్, ప్రశాంతంగా ఉండే చీకటి గది, క్వైట్ డార్క్ రూమ్ మరియు నిశ్శబ్దమైన వాతావరణంలో ఉండటం వల్ల రోగికి ఎంతో ఉపశమనం లభిస్తుంది. చివరగా దీని యొక్క సాంప్రదాయ ఉపయోగాలు అంటే ట్రెడిషనల్ యూజెస్ చూస్తే, సడన్గా వచ్చే జ్వరాలు, సడన్ ఫీవర్, టాన్సిల్స్ వాపు, టాన్సిలైటిస్, చెవి ఇన్ఫెక్షన్లు, ఇయర్ ఇన్ఫెక్షన్స్, మైగ్రేన్ తలనొప్పులు, మైగ్రేన్ హెడేక్స్ మరియు శరీరంలో హఠాత్తుగా వచ్చే ఇతర వాపులను తగ్గించటానికి దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. గమనిక: ఈ సమాచారం కేవలం ఎడ్యుకేషనల్ పర్పసెస్ కోసం మాత్రమే. హోమియోపతి మెడిసిన్ వాడే ముందు ఖచ్చితంగా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ను సంప్రదించండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.